నమస్తే. కందుకూరు పట్టణం విశేషాలు తెలుసుకుంటున్నాం. బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1880 ప్రాంతంలోనే ద ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక పరిశోధనా గ్రంథంలో దీని గురించి చక్కటి వర్ణన కనిపిస్తుంది. ఈ కందుకూరికి ఆ పేరు ఎలా ఉంది అని తెలుసుకోవాలి అన్నట్లయితే కనుక కృష్ణదేవరాయల వారి కాలంలోనే ఇక్కడ జనార్దన స్వామి దేవాలయం విలసెల్లుతూ ఉండేది. దీన్ని స్కందగిరి జనార్దన స్వామి ఆలయం అని పిలుస్తూ ఉంటారు. ఈ స్కందగిరి అని పిలవడం తర్వాత కాలంలో స్కందుకూరు అని వచ్చింది. అది పిలవడంలోనే కందుకూరు అనేటువంటి పేరు ఏర్పడింది అని కూడా చెబుతారనమాట. వాస్తవానికి ఇది ఒక మైదాన ప్రాంతంగా ఉంది, కానీ చుట్టుపక్కల వర్షాధారం అనేటువంటిదే పంటలకి ఆధారం. ఎందుచేతనట్లేదు, ఎగుడు దిగుడు ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటిని నిల్వ చేయడము, నీటిని ఎక్కువ సమయం ఇక్కడ ఉంచడానికి కూడా అవకాశం లేదు. అదే సమయంలో పెద్దగా నదులు ప్రవాహాలు కూడా ఈ చుట్టుపక్కల లేవు కాబట్టి వర్షాధారంతో పంటలు పండేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దగ్గరలో మాత్రం చిన్న చిన్న కొండగుట్టలు మాత్రం కనిపిస్తూ ఉంటాయని తెలియజెప్పారు. మరొక గొప్ప విశేషం ఏంటంటే కనుక కందుకూరు ప్రజలు మొదటి నుంచి కూడా రాజకీయంగా చైతన్యం కలిగి ఉండేవారు. అందుచేత పరిపాలనా విషయాల్లోనూ సామాజిక అంశాల్లోనూ కూడా ముందంజలో ఉండడం అలవాటు ఉంది. అక్షరాస్యత కూడా ప్రధానంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రజలు చైతన్యశీలురైనటువంటి ప్రజలుగా ఈ యొక్క కందుకూరు పట్టణ ప్రజల్ని చెప్పవచ్చు అని ఈ యొక్క పరిశోధనా గ్రంథం తెలియచెప్పడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక పశు సంపదకు ఇది పెట్టింది పేరనమాట. ఉదాహరణకి ఒంగోలు జాతి ఆవులు, ఒంగోలు జాతి గిత్తలు, ఒంగోలు జాతి ఎద్దులు కూడా ఎప్పటి నుంచో ప్రసిద్ధి పొందాయి. అదే పశు సంపద ఇక్కడ కందుకూరులో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అనేక పనులకు పశువులను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఈ పశువులన్నింటినీ ఉపయోగించి ఒక పండగను తయారు చేయడం కింద వాతావరణం కూడా ఏర్పాటు అయ్యే పరిస్థితి కూడా పండగను జరుపుకోవడం కూడా జరుగుతూ ఉండేది అని చెబుతారు. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక రహదారి సౌకర్యాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పుడప్పుడే నిర్మితం అవుతున్నాయి. అంటే బ్రిటిష్ వారి కాలంలోనే రహదారిని అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల నుంచి కందుకూరు పట్టణానికి కనెక్టివిటీని పెంచుతున్నారు అని చెప్పడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి కందుకూరు పట్టణంలో పరిపాలనకు అవసరమైనటువంటి కోర్టును ఏర్పాటు చేశారు, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, పెద్దదైనటువంటి పోస్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు, టెలిగ్రామ్ ఆఫీస్ని ఏర్పాటు చేశారని బ్రిటిష్ వాళ్ళు తమ పరిశోధనా గ్రంథంలో తెలియచెప్పడం జరిగింది. నమస్తే. Mind Media, the voice of India.